నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మరి ఇవాల్టి మన అమృతంలో ప్రతిరోజు లాగానే రెండు చక్కటి వంటకాలు, సాత్వికమైనవి, ఆరోగ్యకరమైనవి, కొత్త వంటకాలు పరిచయం చేయబోతున్నా. సాధారణంగా రకరకాల దోశలు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు మన అమృతంలో ఒక సరికొత్త దోశ తయారు చేయబోతున్నాం అనమాట. అంటే అమృతం ఎప్పుడూ కూడా ప్రతిరోజు ప్రతి వంటలో కూడా ఏదో ఒక వినూత్నతను మీ అందరికీ పరిచయం చేసే అలవాటు చేసుకున్నాం. అంటే ఎప్పుడు రొటీన్గా వేసేటువంటి పదార్థాలు, రొటీన్గా చేసేటువంటివి కాకుండా కొంచెం కొత్తగా, అందులో ఆరోగ్య విలువలు ఎక్కువగా ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. మీకు కూడా నచ్చుతున్నాయని మాకు కూడా బాగా తెలిసిపోయింది అనుకోండి. సో చక్కగా ఇలాగే మా అమృతం కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉండండి. ఇక వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? సొరకాయ దోశ. సాధారణంగా రాగి దోశ, ఓట్స్ దోశ, ఇలా రకరకాల దోశలు ఉంటాయి. కానీ వెజిటేబుల్స్తో మనం దోశ తయారు చేసుకోవడం అంటే కొంచెం మనము అంటే ఎక్కువ మంది చేసుకోరు. వెజిటబుల్ దోశ అంటే మామూలుగా అందులో క్యారెట్ తురుము అలా వేయడం చూస్తాం, కానీ సొరకాయతో ఈ దోశ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, వరిపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం సొరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. మిగతా అంతా కూడా మనకు బొంబాయి రవ్వ, తర్వాత వరిపిండి, ఇంకా అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ నార్మల్గా ఉండేవి. అయితే సొరకాయ దోశ మొదలు పెట్టే ముందు ఫస్ట్ మనం సొరకాయని మిక్సీ పట్టుకొని లేదంటే చక్కగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అయితే సొరకాయకి ఎన్ని మంచి విలువలు ఉన్నాయో తెలుసా అండి? సొరకాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బరువు తగ్గుతాము, మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే అది నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హాయిగా ఉంటుంది. అంటే పొట్టలో ఇబ్బంది కానీ, అలా మంట కానివ్వండి, అంటే జీర్ణం కాకుండా ఉండే ఇబ్బంది అటువంటివి ఏమీ ఉండవు. చాలా చాలా హాయిగా ఉంటుంది. అలాగే తెలుసా అండి మీకు, ఈ సొరకాయతో స్ట్రెస్ కూడా చాలా బాగా తగ్గుతుందంట. అంటే ఈ మధ్యకాలం చాలా మందికి అవసరమయ్యేటువంటి ఎలిమెంట్ కదా ఇది. సో ఒత్తిడిని తగ్గించడానికి కూడా సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా డీహైడ్రేషన్, ఏ కూరగాయలో అయితే నీరు శాతం ఎక్కువగా ఉంటుందో అది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఒంట్లో డీహైడ్రేషన్ అంటే ఏంటి, నీళ్లు తక్కువ అవ్వడం వల్ల, ఎండ దెబ్బకి ఎక్కువగా మనం తిరిగితే అలాంటి టైంలో మన ఒళ్ళు డీహైడ్రేట్ అవుతుంది. అంటే వాటర్ కంటెంట్ తగ్గితేనే డీహైడ్రేషన్ అని కాదు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, అలా అనమాట. సో డీహైడ్రేషన్ నుంచి బయటపడేయడానికి కూడా మనకి సొరకాయ దోశ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్, ఈ ఫీలింగ్స్ అన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అంటే ఫైబరు, డైజెషను, గ్యాసు, కాన్స్టిపేషను ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఇవన్నిటికి సంబంధించి, అంటే పొట్టకి సంబంధించి, గట్టుకి సంబంధించి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మరి ఇంత చక్కటి సొరకాయ దోశతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా? తప్పకుండా ఇది మీరు కూడా ప్రయత్నించండి. ముందుగా సొరకాయ ముక్కల్ని నేను చక్కగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా సొరకాయని గుజ్జుగా తయారు చేసేసాను. అంటే ఎలా ఉండాలి అంటే మనకి అంటే ఆల్మోస్ట్ 95% గుజ్జుగా అయిపోవాలి. ఇది మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇక దోశ పిండి ఎలా చేస్తాం? సాధారణంగా పిండి రుబ్బేసుకొని చక్కగా దాంట్లో పైన కావాల్సిన క్యారెట్ తురుము ఇలాంటివన్నీ వేసుకుంటాం. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ సొరకాయ గుజ్జు వేసుకుందాం. ముందుగా అందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త వరిపిండి. ఇదేంటంటే అండి ఇన్స్టెంట్ దోశ. అంటే మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేయాలి అని వెతుక్కుంటూ ఉంటాం. అటువంటి సమయంలో మనకు ఈ దోశ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే దీని తర్వాత మనం చక్కగా వరిపిండి వేసేసుకుందాం. దీంట్లో సొరకాయ గుజ్జు వేసుకున్నాము, ఆ తర్వాత వరిపిండి కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత అందులో ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత బొంబాయి రవ్వ, కొంచెం రవ్వగా ఉండడానికి, చక్కగా క్రిస్పీగా రావడానికి కాస్త బొంబాయి రవ్వ మనం చూసుకొని క్వాంటిటీ పరంగా వేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్లు వేసుకున్నా. అంటే కొలత ఇంత అంటూ ఏం లేదండి. బొంబాయి రవ్వకు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంత మోతాదు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం.
చూద్దాం. దీంట్లో ఖచ్చితంగా కాస్త నీళ్లు పోసుకోవాలి. కాకపోతే ఒకసారి కలిపేసుకుంటే మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఎంత వేసుకోవాలి ఏంటి అని. మన ఇంట్లో ఎప్పుడైనా ఇంత సొరకాయ మిగిలిపోతూ ఉంటుందండి. అంటే ముందు రోజు మనం పప్పు అవి తయారు చేసుకున్న తర్వాత ఒక పీస్ దాకా మిగిలిపోతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలి, అది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కూర చేయలేము, పప్పు చేయలేము లాగా మధ్యలో. అలాంటప్పుడు ఇలాంటి దోశ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఎటువంటి కన్సిస్టెన్సీ అంటే మనకి దోశ గరిట జారుడు అంటాం కదా, అలా అన్నమాట. సరిపో మనం రవ అది కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా వస్తుంది అనమాట. రవరవగా వస్తుంది, అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఎందుకంటే దోశలు మనకు క్రిస్పీగా తినడం బాగుంటుంది కదా, అందుకు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ కొంచెం మనకి ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇక మనకి పిండి కూడా రెడీగా ఉంది. ఇది ఏంటి అంటే ఇటువంటి దోశలు ఎప్పుడు కూడా అండి బాక్సుల్లో కన్నా కూడా అప్పటికప్పుడు తినడమే బెటర్. ఇవి ఇన్స్టెంట్ దోశలు. ఇది అప్పటికప్పుడు మనం పిండి కలుపుకొని చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. మామూలుగా మనం సాధారణంగా చేసుకునే దోశలు కూడా చూసుకోండి, దోశలు ఎప్పుడు కూడా బాక్సుల్లో కన్నా కూడా వేడివేడిగా తింటే బాగుంటుంది, ముఖ్యంగా ఇటువంటివి అనమాట. సో ఈసారి తప్పకుండా సొరకాయ దోశ తయారు చేసుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. అంటే సొరకాయలు తినని వాళ్లకు ఇలా పెడితే అట్లీస్ట్ మన దీని ద్వారా అయినా మనకి శరీరంలోకి వెళ్తుంది అనిపిస్తుంది కదా. మనకి పిండి కూడా రెడీగా ఉంది. ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా కొంచెం నూనె ఇలా పెనం మీద వేసుకుందామండి. పెనం కూడా వేడెక్కిపోయింది. మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా సొరకాయ దోశలాగా వేసేసుకుందాం. అంతే. సో దీన్ని మళ్ళీ మనం ఏవి ఇలా అన్నక్కర్లేదండి. ఇది ఎలా వస్తుంది అంటే ఒక రవ దోశలాగా అనమాట. మనం రవ వేసుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఇలా చక్కగా అనేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో అలా చక్కగా పల్చగా అదంతా కాదు ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని చక్కగా కాస్త నెయ్యి వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి. కరకరగా వస్తుంది, లైట్గా రంగు కూడా మారుతుందేమో చూద్దాం. సో మీ అందరి కోసం ఈ చిట్కా. హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా అవసరమవుతుందండి. ఉదయం పరగడుపున 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని కసకసా నమిలి తినేసేయండి. తినడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. ఈసారి ఈ చిట్కాని ప్రతిరోజు ఇలా ఉపయోగించండి. మనం చక్కగా ఇలా సొరకాయ దోశ వేసేసుకున్నాము. కరకరలాడుతూ ఎంత బాగా వచ్చింది చూసారా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది చాలా పల్చగా వస్తుంది అండ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఇలాగే యాజ్ ఈజ్గా పెనంలోంచి మన సర్వింగ్ ప్లేట్లోకి వేసేస్తా. నాకు ఎక్కడన్నా విరుగుతుందేమో అని భయంగా ఉందన్నమాట, అందుకు. ఆహా, అసలు అంటే మామూలుగా రవ దోశ మామూలుగా మా అమ్మ వేస్తున్నప్పుడు చిన్నప్పుడు చూసేదాన్ని. గరిటెతో అవసరం ఉండకుండా కప్పులో వేసేసి అలా వేసేసి ఇలా చక్కగా ఇట్లా హోల్స్ లాగా వచ్చి భలే వచ్చేదన్నమాట. అలా ఇప్పుడు నాకు ఇది వేసిన తర్వాత నాకు అదే రోజు గుర్తొచ్చింది. రవ వేసాం కాబట్టి చక్కగా బొంబాయి రవ ఇన్స్టెంట్గా ఇంత కరకరలాడుతూ అసలు స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. తప్పకుండా ప్రయత్నించండి. సొరకాయ దోశ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, వరిపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయ ముక్కలను పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రుబ్బుకున్న సొరకాయ పేస్ట్, సరిపడా ఉప్పు, కాస్త వరిపిండి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు, కొంచెం కొత్తిమీర వేసి దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి వేడైన తర్వాత కొంచెం నూనె వేసి సిద్ధం చేసుకున్న సొరకాయ పిండిని దోశలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ దోశ రెడీ.
చూసారు కదా సొరకాయ దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, మీ ఇంటికి ఒక 10 నిమిషాలు ఎవరో వస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి, మీ ఇంట్లో ఏమీ రెడీగా లేదు అన్నప్పుడు ఇది కేవలం ఒక 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. చాలా రుచికరంగా. అండర్లైన్, ఎంత టేస్టీగా ఉందంటే సొరకాయతో ఇంత టేస్టా, నా కళ్ళ ముందు అన్నీ కలిపి వేసేసిన దానికి ఇంత టేస్ట్ వచ్చిందా అనిపిస్తుంది నాకు. ఇంత చెప్తున్నాను కాబట్టి చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట తామరకాడల టిక్కీ. తామరకాడలండి, లోటస్ స్టెమ్, ఇంగ్లీష్లో చెప్పండి లోటస్ స్టెమ్ అనమాట. దాంతో తిక్కీలు తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామరకాడల తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తామరకాడ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. తామరకాడలతో టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అయితే తామరకాడలు మీ అందరికీ తెలుసండి, లోటస్ స్టెమ్. ఇది మామూలుగా మనం బయట హోటల్లో ఆర్డర్ చేసినప్పుడు కొంచెం ఓవల్ షేప్లో వస్తాయి, అంటే కొంచెం పొడుగుగా వస్తాయి అనమాట. సో అంటే ఆఫ్ కోర్స్ దాన్ని మనం ఎలా కట్ చేసుకుంటాం మన దాన్ని బట్టి ఉంటుంది, అది ఏ షేప్లో వచ్చినా కూడా ఈ విధంగా ఉంటాయి. ఇది మనం కొంచెం ఉడికిచ్చాం. ఓకే, ఎంతవరకు ఉడికిచ్చామంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను. అంటే ఇలా మనకి ఇలా బ్రేక్ చేసుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకు నార్మల్గా అయ్యేటట్టుగా చేసుకున్నాం అనమాట. మరీ పిసపిసా చేసుకోకండి, అస్సలు బారావు. మిగతావన్నీ కూడా నార్మల్గా మన ఇంట్లో ఉండేవి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంటే తామరకాడలతో మనం ఈరోజు ఈ తిక్కీలు ఇంత ప్రత్యేకంగా మన అమృతంలో ఎందుకు తయారు చేసుకుంటున్నాము అంటే, ఇది జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుందండి. హై ఫైబర్, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ మనకు కావాలి అనుకున్నప్పుడు తామరకాడలు చాలా చాలా అంటే హై ఫైబర్ ఫుడ్ ఉంటుంది. అందుకే మామూలుగా మీరు లోటస్ స్టెమ్ బయట ఆర్డర్ చేసినప్పుడు తినండి, కొన్ని తిన్న వెంటనే చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే అదేంటి స్టార్టర్స్తోనే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, దానివల్ల ఏంటంటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉండవు. అలాగే రుచి పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది స్కిన్కి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే మనకు హెయిర్కి స్కిన్కి చాలా అంటే ఒక పోషక విలువలు ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా అంటే మనకి లోటస్ స్టెమ్, ఈ తామరకాడల్లో ఇంకో గొప్ప లక్షణం ఏంటి అంటే వాపుల్ని తగ్గిస్తుంది. అంటే నీరు చేరేటువంటి ఒక గుణము కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే సోడియం లెవెల్స్ ఎక్కువగా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల మనకు శరీరంలో అంటే కాళ్ళు చేతులు వాపులు వస్తూ ఉంటాయి. కారణం ఎవరికి తెలియదు, పెద్ద క్రానిక్ ప్రాబ్లం కూడా ఏం కాదు, కానీ వస్తూ ఉంటాయి. ఇందులో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో ఉండేటువంటి సోడియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. దానివల్ల వాపులు రాకుండా తగ్గిస్తుంది అనమాట. మరి అంటే ఎవరికైనా వాపులు తొందరగా ఫామ్ అవ్వడము, వాపులు ఎక్కువగా ఉన్న వాళ్ళు తామరకాడలతో ఏదో ఒక రూపంలో ఇలా వంటలు చేసుకొని తింటూ ఉంటే కొంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఒత్తిడిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది తెలుసా. హార్మోన్స్ అంటే ఈ తగ్గిస్తుంది అంటే ఏంటి, ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ స్ట్రెస్ హార్మోన్ అనేది చాలా వరకు తగ్గిస్తాయి. కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు. సో ఆ లెవెల్స్ని తగ్గించడానికి కూడా మనకు తామరకాడలు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తామరకాడలు కనిపిస్తే గనక తెచ్చుకోండి. హాయిగా బయట రెస్టారెంట్కి ఎందుకు, ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు అనమాట. అయితే ఇది మనము స్టార్ట్ చేసే ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. తామరకాడలు ఉడికించేసుకున్నాం కాబట్టి ముందుగా ఇలా 1 కప్పు ఉడికించుకున్నటువంటి తామరకాడలు వేసుకున్నాం. ఒక్కసారి లైట్గా ఇలా మ్యాష్ చేసుకుందాం. దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఇంత చక్కగా రింగుల్లాగా కట్ చేసిన ఈ తామరకాడల్ని మెదుపుతుంటే నాకు కూడా కొంత బాధగానే ఉంది. కాకపోతే మనం తిక్కీలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా నేను ఇలా చేయాలి. అలా కాకుండా కాస్త కరకరలాడుతూ కాస్త బజ్జీల్లాగా చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు నేను వేసేటువంటి పిండ్లన్నీ కూడా చక్కగా ఇలా ఈ తామరకాడల్లో వేసుకొని ఇలా 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 మీరు ట్యాప్ చేసుకొని కూడా ఇలా పైన పెట్టుకోవచ్చు. అంటే వేరే ఆప్షన్ చెప్తున్నా మీకు. తిక్కీల్లాగా చేసుకోవాలి అంటే ఇంక ఇదే ఆప్షన్ కాబట్టి తప్పదు. ఇది ఒకసారి ఇలా బాగా మెదిపేసుకుందాం. ఇలా మ్యాష్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ముందుగా ఇందులో కాస్త శనగపిండి, అవసరమైతే ఇంకొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి.
తర్వాత దీనికి సరిపడా కారం. సో కొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే కాస్త ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత చక్కగా కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇది మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది తింటే. అలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా, ఆ తర్వాత కాస్త బేకింగ్ సోడా. అంటే ఇందులో కాస్త వేస్తున్నామండి, జనరల్గా అయితే అసలు మనం జనరల్గా అవన్నీ ప్రిఫర్ చెయ్యము. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర కూడా, కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంకా చివరిగా కాస్త ఉప్పు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. ప్యాన్ కూడా వేడవుతూ ఉంటుంది. ఈ లోపు చక్కగా కలిపేసుకుందాం. పిల్లలకి ఇలా ఇందులో మ్యాష్ చేసి పెట్టేస్తే వాళ్ళకంత తెలియదు. ఎందుకంటే ప్రత్యేకంగా తినాలి అంటే తింటారో లేదో నాకు డౌటే. ఎందుకంటే మా అబ్బాయి అయితే మేబీ తినకపోవచ్చు, మేబీ తింటే చాలా హ్యాపీ, చాలా ఆనందం. తినని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మనకు మ్యాష్ చేసి వేసేస్తే అందులో ఏముందో కూడా మనకు అర్థం కాదు కాబట్టి తినేస్తారు. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం పెనం మీద. వేసేసుకుని ఆ నూనె వేడయ్యేలోపు మన చేతికి కూడా కాస్త నూనె రాసుకుందాం. రాసుకొని ఇక తిక్కీల షేప్ మనందరికీ తెలిసిందే, కొంచెం మనం ఫ్లాట్గా చేసుకుందాం. ఇలా గుండ్రంగా చేసుకొని నూనె కంపల్సరీ చేతికి రాసుకోవాలండి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా చక్కగా పల్చగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఇలా చక్కగా పల్చగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ నూనెలో పెట్టేసుకుందాం. ఇదే విధంగా చక్కగా నూనె రాసుకుంటూ మనము తామరకాడ టిక్కీలు తయారు చేసేసుకుందాం. చాలా సులభం అండి. చక్కగా టిక్కీల్లాగా చేసుకొని పెనం మీద పెట్టేసుకోవాలి. అంతేనండి, ఒక 4 నుంచి 5 టిక్కీల వరకు వస్తాయి. ఇప్పుడు నేను తయారు చేసిన పిండికి నాకు కూడా ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని నేను వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లోటస్ స్టెమ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏమో ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా కష్టమేమో అని చాలామంది అనుకుంటారు. అందుకనమాట ఇది మనము చక్కగా ఇలా స్పూన్తో చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూసారా, శనగపిండి కదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చక్కగా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, రంగు కూడా లైట్గా మారుతుంది. ఇలా చక్కగా రంగు మారేంత వరకు 2 వైపులా ఈ నూనెలో కాల్చుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మన వంటింటి గట్టు మీద ఈగలు ఎక్కువగా ముసురుతూ ఉంటాయి, ముఖ్యంగా స్వీట్ పదార్థాలను ఎక్కువగా చేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నీళ్లలో పసుపు కలిపి ఆ పసుపు నీటితో వంటింటి గట్టును శుభ్రంగా కడిగినట్టయితే ఈగలు ముసరకుండా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. చక్కగా మనం చూసారా, ఇలా తామర కాడలతో టిక్కీలు వేసేసుకున్నాము. చక్కగా మనకు శనగపిండి వేసిన మూలాన చక్కగా మనకి రంగు కూడా మారింది, బ్రౌనిష్ కలర్లో మారిపోయింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఈ అందమైన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే తామరకాడల తిక్కీలు తయారైపోయాయి.
దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామరకాడల తిక్కిలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తామరకాడ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. తామరకాడల టిక్కీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన తామరకాడ ముక్కలు వేసి ఒకసారి మెదుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త శనగపిండి, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బేకింగ్ సోడా, కొత్తిమీర, కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని చేతికి నూనె రాసుకొని తిక్కీలాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తామరకాడల టిక్కీ రెడీ. తామరకాడలతో తిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా ఉంటుంది, వేడివేడిగా ఉంది. కొంచెం కారంగా ఉంది. తామరకాడల రుచి చాలా బాగా తెలుస్తుంది. ఇందులో ఏదో వేశారని మాత్రం తెలుస్తుంది. అంటే ఏం వేశారో తెలియకుండా ఉండే తిక్కీలు కావు. ఖచ్చితంగా తామరకాడల రుచి చాలా బాగా తెలుస్తుంది. అండ్ చాలా బాగుంది కూడా. క్రిస్పీగా ఉంది, కారంగా ఉంది. మన శనగపిండి వేసినందుకు రుచికరంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా తామరకాడల రుచి మాత్రం చాలా బాగా తెలుస్తుందండి. తప్పకుండా ప్రయత్నించండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.